ఆనాడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పిల్లల కోసం పేద పిల్లలు కార్పొరేట్ కాలేజీలో చదవలేకపోతున్నారు. విద్య ఒకనాడు ఉస్మానియా, జేఎన్టీయు, ఆర్ఈసీ లాంటి కాలేజీలకే పరిమితమైంది. కానీ ప్రైవేట్లో వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి కాబట్టి ఆ కాలేజీలలో కూడా పేద విద్యార్థులు చదవాలంటే కాన్సెప్ట్తో ఫీ రియంబర్స్మెంట్ పథకం తెచ్చింది. ఇది ఏమైనా దీన్ని అమలు చేసి తీరుతాం. వాళ్ళు కూడా గొప్పగా చదువుకోవాలి, అమెరికాకు పోవాలి, యూరోప్ పోవాలి, పెద్ద నౌకర్లు చేయాలనేటువంటి భావనతో చేశారు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం 2023 కంటే ముందు 2 సంవత్సరాల కాలం పాటు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పేద పిల్లల కళలో మట్టి కొట్టింది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చిండు. ఆ హామీలలో ఒక హామీ విద్యార్థి పాలసీ. తక్షణమే ఫీ రియంబర్స్మెంట్ చేస్తాం, చదువుకునే ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయలు విద్యానిధి కార్డు ఇస్తాం. ఇవాళ బయట చదువుకునే వాళ్ళకి 20 లక్షల రూపాయల చొప్పున ఇస్తాం, 20 లక్షల రూపాయల చొప్పున ఇస్తాం. ఇట్లా అనేక రకాల విద్యార్థుల కోసం చెప్పి విద్యానిధి కార్డు దేవుడెరుగు, బయటికి పంపించే విద్యార్థుల సాయం దేవుడెరుగు. చివరికి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. గతంలో ఉన్న 2 సంవత్సరాల బకాయిలు కానీ ఇవాళ ఉన్నటువంటి 2.5 సంవత్సరాల బకాయిలు కానీ దాదాపు 8,000 కోట్లు 9,000 కోట్లు ఉంటే కేవలం 500-600 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ విద్యార్థులు క్లాస్ రూమ్ పోతే మీ ఫీ రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి వాళ్ళు క్లాస్ రూములలో నిలబెడుతున్నప్పుడు అవమాన భారం తట్టుకోలేక అనేక మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. ఏ తల్లి తండ్రి ఫీ రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పి వాళ్ళు కాలేజీలో వేసినరో అర్ధాంతరంగా పిడుగులాగా ఈ భారం పడడంతో చాలామంది పేరెంట్స్ మనం ఫీజు కట్టలేం బిడ్డ, ఈ అవమానం వద్దు బిడ్డ అని చెప్పి వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు. కొంతమంది పిల్లలు చదువు పూర్తయిన తర్వాత బయట ఫారెన్ పోవడానికో ఉన్నత విద్య కోసమో లేదా చిన్న ఉద్యోగం చేసుకుందామంటేనో ఇవాళ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే అప్పులు చేసి డబ్బులు పే చేసే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం ఇంజనీరింగ్ కాలేజీల మీద ఉన్న కోపం నీకు ఉండొచ్చు, కేసీఆర్ ప్రభుత్వం మీద నీకు కోపం ఉండొచ్చు, కానీ పేద పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుకునేటువంటి అధికారం నీకు ఎవడిచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నా. గత్యంతరం లేక ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళు వాళ్ళ బాధను నిగమించుకుంటూ కోర్టుకు పోతే కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే వచ్చే సంవత్సరంతో మీరు వసూలు చేసుకోండి, మీరు ఫీ రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వమని చెప్పి కోర్టు ఇస్తే ఎంత బాధ అనిపిస్తుందో, ఎంత దుఃఖపడుతుందో అర్థం కావాలి. ఇవాళ ఈయనపై కేరళలో ప్రచారం చేస్తాడు, నన్ను చూడు, నా అందం చూడు, నా పరిపాలన వచ్చి చూస్తురా అని చెప్పి మాట్లాడతాడు. నేను అడుగుతున్నా, ఇక్కడ లక్షల మంది పేద విద్యార్థులకు సర్టిఫికెట్లు లేక క్లాస్ రూమ్లలో నిలబెడితే అవమానం భరించలేక పిల్లల ఫీజులు కట్టలేక పిల్లలు విత్డ్రా చేస్తూ ఉంటే ఈ పని చేయలేని ముఖ్యమంత్రి నువ్వు కేరళ పోయి ఏం ప్రగాలు పలుకుతావో తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రజలారా దీని మీద ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా.